హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోని చాలా వరకు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో మీ ముందుకు తీసుకొస్తాను. ఐషు అయితే నెక్లెస్ కార్లో పడేసుకుంటుంది. లక్కీ అది చూసి రే నెక్లెస్ రా అని రాజుకు చూపిస్తూ ఉంటే, రే ఎన్నాళ్ళకి ఆ దేవుడికి మన మీద దయ కలిగింది అనుకుంటాన్రా. నన్ను బిలియనీర్ని చేసే ముందు పాకెట్ మనీగా దీన్ని మన కంట్లో పడేలా చేశాడు అని రాజు అంటూ ఉంటాడు. రే రే మరీ ఎక్కువ ఆశలు పెంచేసుకోవద్దు. ఇది నా గోల్డెన్ గర్ల్ ఐషుద్ అనుకుంటా. పాపం తను కారులో పడేసుకుంది, తిరిగి ఇచ్చేద్దాం. పైగా ఇంత కాస్ట్లీ నెక్లెస్ తిరిగి ఇచ్చేస్తే నాలో ఉన్న నిజాయితీ పొడిని చూసి పక్కా ఇంప్రెస్ అయిపోతుందని లక్కీ అంటూ ఉంటే, అవునా నీకు అలా అనిపిస్తుందా? సర్లే ఇవ్వచ్చు, కానీ దానికంటే ముందు నాకు ఒక క్లారిటీ ఇవ్వు. ఇప్పుడు నీ దగ్గర 2 లక్షలు ఉన్నాయి. ఒకటి ఈ నెక్లెస్ తీసుకెళ్ళి తనకిచ్చి తన ప్రేమ కోసం బ్లడ్డే కాదు బంగారం కూడా ఇచ్చేస్తానని తన్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం వల్ల ఐషు ఇంప్రెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అప్పుడు నీతో పాటు నేను కూడా నష్టపోతాను కదా. ఇక రెండో ఆప్షన్ అయితే ఇదే నెక్లెస్ తీసుకెళ్ళి ఏ నగల షాప్కైనా అమ్మేస్తే ఇద్దరికీ లాభం వస్తుంది, ఇద్దరం బాగుపడతాం. ఆ తర్వాత అదే డబ్బుతో ఐశ్వర్యకి ఒక మంచి గిఫ్ట్ కొనిస్తే కుక్కను చూస్తున్నట్టు చూస్తున్న ఐశ్వర్యని పడేయడానికి ఒక ఛాన్స్ దొరుకుతుందిరా. రే అమ్మాయిలు గిఫ్ట్లకి పడిపోతారు, అది సైంటిఫిక్గా ప్రూవ్ అయిందంట. ఒకసారి ఆలోచించు. ఇప్పుడు చెప్పరా లక్కీ, దొరికిన ధనలక్ష్మిని తిరిగి ఇచ్చేద్దామంటావా అని రాజు అంటాడు. మామ నీకు అసలు మనసే లేదురా. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? ఫ్రెండ్ని కదా, ఏం చెప్పినా తల్లాడిస్తాను అనుకుంటున్నావా? నేను ఇష్టపడిన అమ్మాయి నెక్లెస్ పడేసుకుంటే జాలి దయ్య లేకుండా అమ్మేసి ఆ డబ్బులతో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావా? కరెక్ట్ గెస్ చేసావు మామ, పద అమ్మేసుకుందాం అని లక్కీ అంటూ ఉంటే ఇంకా రాజు షాక్ అవుతూ ఇందాక మంచితనం మట్టిగడ్డ అన్నావు కదరా అని అంటూ ఉంటాడు. అన్న మనీ ముందు మంచితనం మంచినీళ్ళకు కూడా పనికి రాదురా. లేట్ ఎందుకు, అమ్మేసుకుందాం పదా అంటూ లక్కీ రాజు అక్కడి నుంచి బయలుదేరతారు. మరోవైపు రేఖ బీరువా ఓపెన్ చేసి ఉండడం చూసి, ఇదేంటి ఇందాకే లాకర్లో నెక్లెస్ పెట్టి పూర్తిగా క్లోజ్ చేసి వెళ్ళాను కదా, ఎవరు ఓపెన్ చేసి ఉన్నారు? భూషణ్ కూడా నాతోనే ఉన్నాడు, మరి నా రూమ్లోకి ఎవరు వస్తారు అనుకుంటూ లాకర్ ఓపెన్ చేసి అందులో నెక్లెస్ లేకపోవడం చూసి షాక్ అవుతూ ఉంటుంది. భూషణ్, ఇందాక మన రూమ్లోకి నువ్వేమైనా వెళ్ళావా అని రేఖ అరుస్తూ ఉంటే, ఎందుకలా అరుస్తున్నావు? ఇందాకటి నుంచి నేను నీతో పాటే ఉన్నాను కదా, ఏమైంది అని భూషణ్ అడుగుతూ ఉంటే, మనం లేనప్పుడు ఎవరో మన లాకర్ని ఓపెన్ చేశారు, అందులో ఉన్న నెక్లెస్ని ఎవరో దొంగతనం చేశారు అని రేఖ చెప్పడంతో ఐషు భ్రమ ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఒక దొంగగా ఇంకో దొంగని చూడడం ఇదే ఫస్ట్ టైం. చూద్దాం ఇది ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తుందని భ్రమరంభ అనుకుంటూ ఉంటుంది. మనందరం ఇంట్లో ఉండగా ఎవరో వచ్చి ఎందుకు దొంగతనం చేస్తారు? తప్పకుండా ఇంట్లో ఇది ఎవరో చేసే ఉంటారు అని భూషణ్ అంటాడు. ఇదిగో బావా, ఇంట్లోనే అంటే ఎలా సరిపోతుంది? పేరు కూడా చెప్పాలి, అప్పుడే కదా మాకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. పాపం మీ అక్కని చూడు ఎలా కంగారు పడుతుందో అని శేషు అంటూ ఉంటే, ఏ శేషు నాకెందుకు కంగారు అని భ్రమరాంబ అంటుంది. అలాంటి చేతి అలవాటు ఒకప్పుడు నీకే ఉండేది కదా, ఏం ఈ విషయం మీ తమ్ముడికి తెలియదా ఏంటి అని శేషు అంటూ ఉంటే, శేషు నోరు మోస్తావా లేదా? మన నగల్ని మనమే దొంగతనం చేసుకుంటామా? ఇలా ఆలోచించుకుంటూ కూర్చుంటే ఆ నగల్ని దొంగతనం చేసేవాడు తుర్రుమంటూ పారిపోతాడు అని భ్రమరాంబ అంటుంది. నేనుండగా నా లాకర్లోనే దొంగతనం చేశారంటే వాళ్ళకి చాలా ధైర్యం ఉండాలి అని రేఖ అంటుంది. ఆ నెక్లెస్ దొంగతనం చేసి కూడా ప్రయోజనం లేకుండా పోయింది, కనీసం అది నా మీదకు రాకుండా జాగ్రత్త పడాలి అనుకుంటూ అయినా లాకర్లో అన్ని నగలు ఉండగా ఒక్క నెక్లెస్ కొట్టేయడం ఏంటంటే అని ఐషు అంటూ ఉంటే, ఒక్క నెక్లెస్ అని ఎవరు చెప్పారు? దొంగతనం జరిగింది 2 నెక్లెస్లు అని రేఖ చెప్పడంతో 2 నెక్లెస్లా అంటే నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకెవరో వెళ్ళి మళ్ళీ దొంగతనం చేశారు అని ఐషు ఆలోచిస్తూ ఉంటుంది. అసలు అంత ధైర్యం ఎవరికి వచ్చిందో నాకు తెలియాలి అని రేఖ నిలదీస్తూ ఉంటే, ధైర్యం సంగతి పక్కన పెట్టు రేఖ, ఆ నెక్లెస్లు ముందు దొరకాలి అని భ్రమరాంబ అంటుంది. నాకు నెక్లెస్లు ముఖ్యం కాదు, దాన్ని దొంగలించాలన్న ఆలోచన వచ్చిన మనిషి ముఖ్యం. నా వస్తువునే తాకేంత ధైర్యం ఈ ఇంట్లో ఎవరికి ఉందో నేను తెలుసుకోవాలి. దీన్ని ఇలాగే వదిలేస్తే ఈరోజు నెక్లెస్ పోయింది, రేపు నా మీద భయం పోతుంది.
అని రేఖ అంటూ ఉంటే, ఇంకెవరు దొంగలించి ఉంటారంటీ, అలాంటి అవసరం ఈ ఇంట్లో ఒకే ఒక్కరికుంది అంటూ ఐషు భ్రమరాంబ వైపు చూసి చెప్తూ ఉంటుంది. దీని దుంపతెగ ఒక్కరు అని నా వైపు చూస్తుందేంటి, కొంపదీసి నేను దొంగలించడం చూసిందా ఏంటి అని భ్రమరాంబ టెన్షన్ పడుతూ ఉంటే, ఎవరు వాళ్ళు అని రేఖ అడుగుతుంది. ఇంకెవరు ఉందిగా, ఇందిరాదేవి అని ఐషు చెప్పడంతో, అమ్మ ఐశ్వర్య, పోనీలే మనం సేఫ్ అని భ్రమరాంబ అనుకుంటూ ఉంటుంది. ఇందునా అని రేఖ ఆలోచిస్తూ ఉంటే, మరి ఆ నెక్లెస్ని దొంగలించాల్సిన అవసరం ఈ ఇంట్లో ఇంకెవరికి ఉందంటే, ఆ ముసలోడికి ఆపరేషన్ చేయించాలని నిన్ను డబ్బులు అడిగింది, నువ్వు లేవన్నావు. అప్పటి నుంచి అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉంది. మార్నింగు నువ్వు నా కోసం చేయించిన నెక్లెస్ 10 లక్షలు ఉంది అనగానే దాంతోపాటు ఇంకో నెక్లెస్ కొట్టేస్తే ఆపరేషన్ చేయించొచ్చని ప్లాన్ చేసినట్టుంది. అందుకే 2 నెక్లెస్లు కొట్టేసినట్టుంది అని ఐషు చెప్తూ ఉంటే, అమ్మ ఐషు, నువ్వు మామూలు దాను కాదే, ఇన్ని రోజులు నిన్ను పెద్దపరిగా అనుకున్నాను, కానీ నువ్వు తిమ్మింగిలానివే అని భ్రమరాంబ మనసులో అనుకుంటూ ఉంటుంది. కావాలంటే నువ్వే బాగా ఆలోచించండి, ఇక్కడున్న వాళ్ళంతా మన వాళ్ళే, నగలు దొంగలించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అని ఐషు అంటూ ఉంటే, కరెక్ట్గా చెప్పావు ఐషు, నాకు కూడా దాని మీద అనుమానంగా ఉంది. ఆ రోజు ఆపరేషన్కి డబ్బులు అడుగుతున్నప్పుడే దాని కళ్ళల్లో కోపం చూశాను అని భ్రమరాంబ అంటూ ఉంటే, వీళ్ళంతా చెప్తుంది నిజమే అనిపిస్తుంది రేఖ. ఇప్పుడున్న కండిషన్లో తను తప్ప ఇంకెవరు కనిపించడం లేదు అని భూషణ్ అంటాడు. ఒకవేళ మీరన్నదే నిజమైతే మీ కళ్ళ ముందే ఇందు అక్క శివరాం గారి దగ్గరికి వెళ్ళిపోయింది కదా, ఆ తర్వాత నగలన్నీ మీరు లాకర్లో పెట్టారు, మరి తను ఎలా దొంగతనం చేయగలదు అని స్వాతి అంటుంది. శత్రువులు ఎక్కడో ఉండరే, నీలా కూతుర్ల రూపంలోనే ఉంటారు అని భ్రమరాంబ మనసులో అనుకుంటూ ఉంటే, ఏంటక్క ఆలోచిస్తున్నా, బయటికి వెళ్ళిపోయినా ఇందు అక్క దొంగతనం ఎలా చేయగలదు అని స్వాతి అంటుంది. అదొక పెద్ద లాజిక్గా, ఈ ఇంట్లో అందరూ ఎవరి పనుల్లో వాళ్ళం ఉన్నాం, వెళ్ళింది వెళ్ళినట్టుగా తిరిగి వచ్చి దొంగతనం చేసుండొచ్చుగా అని రేఖ అంటూ ఉంటే, కరెక్ట్గా చెప్పావంటి, ఆయన దొంగతనం చెయ్యాలనుకున్నప్పుడు పబ్లిక్గా ఎందుకు చేస్తారు, ఇలా ప్లాన్ చేసుకొని ఎవరికీ తెలియకుండా తిరిగి ఇంట్లోకి వచ్చి దొంగతనం చేసి వెళ్ళిపోతారు అని ఐషు అంటుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే దానికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పు రేఖ, దాన్ని అంతు తేలుద్దాం అని భ్రమరాంబ అంటుంది. కంగారు పడకొదినా, అది ఎక్కడికి వెళ్ళినా ఈ గూటికి చేరాల్సిన పక్షే కదా, చేరకపోతే ఆ ముసలి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని దానికి బాగా తెలుసు, రాని చెప్తా దాని సంగతి అని రేఖ అంటూ ఉంటుంది. మరోవైపు రాజు లక్కీ మార్వడి షాప్ దగ్గరకు వస్తారు. మీ దగ్గర కాస్ట్లీ నెక్లెస్ అంటే ఎంత రేంజ్లో ఉంది అని రాజు అడుగుతూ ఉంటే, మనం నెక్లెస్ అమ్మడానికి వచ్చాం, కొనడానికి కాదని లక్కీ అంటాడు. రే, అసలు వీడికి మన దగ్గర నెక్లెస్ కొనే రేంజ్ ఉందో లేదో తెలియాలి కదా, చెప్పు షేటు, మన దగ్గర కాస్ట్లీ నెక్లెస్ ఏమున్నాయి అని రాజు అడుగుతూ ఉంటే, మా దగ్గర నెక్లెస్లు 1,00,000 నుంచి 10 లక్షల రేంజ్లో ఉన్నాయి, మీ రేంజ్ ఏంటో చెప్పండి అని షాప్ అతను అడగడంతో, ఇదిగో ఇది మా రేంజ్, స్పెషల్ ఎడిషన్, అది బాగా చూసి దాని రేట్ ఎంతో చెప్పు అంటూ రాజు మార్వాడి ఆయనకి నెక్లెస్ చూపిస్తాడు. వీళ్ళిద్దరివి దొంగ మొహల్లా ఉన్నాయి, వీళ్ళిద్దరిని భయపెట్టి మనం తక్కువకి కొట్టేయాలి అని మార్వాడి ఆయన అనుకుంటూ ఉంటే, ఎంతసేపు చూస్తావు, ప్రైస్ డిసైడ్ చేయి అని రాజు అంటూ ఉంటాడు. నై సార్, ఇలాంటివి నేను కొన్ను అని మార్వాడి షాప్ ఆయన చెప్పడంతో, ఎందుకు కొనవు, అది ఒరిజినల్లే అని రాజు అంటూ ఉంటే, ఎందుకు కొనవు, అది ఒరిజినలే అని రాజు అంటాడు. ఇది ఒరిజినలే, కానీ మీరే డూప్లికేట్లా ఉన్నారు, ఇది కొట్టుకొచ్చిన దానిలా ఉంది, ఇలాంటి దొంగ బంగారం నేను కొనను అని మార్వాడి షాప్ ఆయన అంటూ ఉంటే, అబ్బచ్చా, నీ కొట్టులో సగం దొంగ బంగారం అమ్ముతారని మా బస్తీలో అందరికీ తెలుసు, అందుకే ఇక్కడికి వచ్చాం, నీ వల్ల కాదంటే చెప్పు సేటు, ఇలాంటి షాపులు చాలా ఉన్నాయి అని రాజు అంటూ ఉంటే, అంటే అది ఏక్ మినిట్ ఇలా ఇవ్వండి. అరే, ఎందుకు సార్ అంత కోపం తెచ్చుకుంటారు, ఆలోచించడానికి కాస్త టైం తీసుకున్నాను అంతే అని అంటే, దానికి మా దగ్గర టైం లేదు, త్వరగా రేట్ ఎంతో చెప్పు అని లక్కీ అడుగుతాడు. చూస్తుంటే కొత్త దానిలానే ఉంది, దీనికి 2 లక్షలు ఇస్తాను అని మార్వాడి షాప్ ఆయన చెప్పడంతో, ఏంటి 2 లక్షల, మరీ అంత ఎదవల్లా కనిపిస్తున్నామా, ఇది మినిమం 10 లక్షలు ఉంటుంది అని రాజు అంటాడు. అది నాకు కూడా తెలుసు సార్, కానీ దీన్ని అమ్మాలంటే బిల్లు ఉండాలి, మీ దగ్గర ఉందా, నేను దీన్ని అమ్మాలన్నా మరొక బిల్లు సృష్టించాలి, అప్పుడే దీనికి మంచి రేట్ వస్తుంది, దానికి నాకు చాలా పైసలు అవుతాయి సాబ్ అని మార్వాడి షాప్ ఆయన అంటూ ఉంటే, అలాని మరీ అంత చీప్గా అడిగితే ఎలా కుదురుతుంది చేటు, 5 లక్షలు ఇవ్వాల్సిందే అని రాజు అడుగుతాడు. అంతంటే నేను ఇవ్వలేను,
నెక్లెస్ మీరే తీసుకోండి అని షేటు అంటూ ఉంటే, షేటు అలా అంటే ఎలా, నువ్వే ఏదో ఒక రేటు చెప్పు అని రాజు అంటాడు. 2 లక్షల పైన ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వను, ఇష్టమైతే ఇవ్వండి లేదంటే వెళ్ళిపోండి అని షేటు అంటాడు. ఇది మరీ దారుణం షేటు, దొరికాం కదని మరీ ఇలా అంటావా అని లక్కీ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా ఇంతే, ఇష్టమైతే తీసుకోండి లేదంటే లేదు, విఐపి కస్టమర్స్ వచ్చే టైం అయింది అని షేటు అంటూ ఉంటే, వీళ్ళేనా విఐపి కస్టమర్స్ అంటూ నందు రౌడీని తీసుకొని అక్కడికి వస్తుంది. అబ్బా మళ్ళీ వచ్చిందిరా అని రాజు ఇందును చూసి అంటూ ఉంటే, నువ్వా అని ఇందు షాక్ అవుతూ ఉంటుంది. ఎవరు వీళ్ళు అని నందు అడుగుతూ ఉంటే, వీళ్ళు ఒక రకమైన దొంగలైతే వీళ్ళు ఇంకో రకమైన దొంగలు అని ఇందు అంటుంది. దొంగ గెంగ అంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా అని రాజు అంటూ ఉంటే, తప్పుగా చెప్పానా, ఆ రోజు నా కారును గుద్దేసి డబ్బులు కొట్టేయాలని అనుకోలేదా, అది మోసం కాదా అని ఇందు అంటుంది. ఆ తర్వాత నీ మొబైల్ పగిలిపోతే కొత్తది తీసిచ్చా, అందులో నా మంచితనం కనిపించలేదా, అడ్డుగా వచ్చింది నువ్వు, నా పర్సుకి బొక్క పడింది నీ వల్ల అని రాజు అంటూ ఉంటే, చేసిన తప్పుకి పెనాల్టీ కట్టి ఏదో గొప్ప విషయంలో చెప్తున్నావేంటి, ఆ రోజు నీ వల్ల నా ఇంటర్వ్యూ పోయింది తెలుసా అని ఎందు అంటుంది. అబ్బో నువ్వు ఒక పెద్ద ఇంటర్వ్యూ ఆఫీసర్వి మరి అని రాజు అంటాడు. నువ్వేమైనా గొప్పోడు అనుకుంటున్నావా, ఇలాంటి దొంగ బంగారం అమ్మడానికి వచ్చావంటే నాకు అర్థమవుతుంది, ఎక్కడో కొట్టేసిన నగలు అమ్ముకోవడానికి వచ్చావని ఇందు అంటుంది. నువ్వు కూడా అందుకే వచ్చావా అని రాజు అంటూ ఉంటే, హలో మిస్టర్, మేము దొంగల్ని పట్టుకోవడానికి వచ్చాం అని నందు అంటుంది. అంటే మీరు పోలీసా అండి అని రాజు టెన్షన్ పడుతూ ఉంటే, పోలీసు లాంటిది అవన్నీ మీకు అనవసరం, ఇంతకీ మీరెవరు, ఇక్కడ మీకు పని ఏంటి అని నందు ఇందు అడుగుతారు. మనుషులు అన్నాక కష్టాలు వస్తాయి, కష్టాలు అన్నాక అప్పులు చేస్తాయి, అప్పులు దొరకకపోతే ఇలా నగలు తాకట్టు పెట్టడానికి వస్తాయి. కాకపోతే ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఇదంతా పెద్ద దొంగ బ్యాచ్ అని, ఇలాంటి వాళ్ళ దగ్గర మా నగలు తాకట్టు పెట్టాం, అంతే కదరా లక్కీ అని రాజు అంటే, కరెక్టేరా, ఇలాంటి వాళ్ళ దగ్గర తాకట్టు పెడితే మన పరువు తాకట్టు పెట్టినట్టే, పదరా వెళ్ళిపోదాం అంటూ రాజు లక్కీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏంటి షేటు, వీడు కష్టార్జితం తీసుకొచ్చి నీకు అప్పచెప్పాడంట కదా, దొంగ బంగారం కొనడం తప్పని నీకు తెలీదా అని నందు నిలదీస్తూ ఉంటే, మేడం నేను నగలు కొంటాను కానీ అమ్మవారి నగలు మాత్రం ఎప్పుడు కొన్ను, అది పాపం, నేను అలాంటి పాడు పని ఎప్పుడూ చేయను అని షేటు అంటాడు. నేను దొంగ బంగారం అన్నాను కానీ అమ్మవారి బంగారం అని చెప్పలేదే, మర్యాదగా వీడిచ్చిన నగలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టు, లేకపోతే వీళ్ళతో పాటు నిన్ను కూడా స్టేషన్కి తీసుకెళ్లాల్సి వస్తుంది అని నందు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. వద్దు మేడం, పెళ్ళం పిల్లలు ఉండేవాడిని, స్టేషన్కి వెళ్తే పరువు పోతుంది, ఇప్పుడే తీసుకొచ్చి ఇస్తాను మేడం అంటూ షేటు నందుకు భయపడి నగలు తీసుకొచ్చేస్తాడు. ఇంకా ఇంతలో ఇందుకి ఫోన్ రావడంతో ఇంటర్వ్యూ ఎలా అయ్యిందో ఇంటికొచ్చి చెప్తాను కదా అప్పుడే ఫోన్ చేసావా అని ఇందు అంటుంది. నేను చేసింది ఇంటర్వ్యూ కోసం కాదక్క, నీ భవిష్యత్తు గురించి చెప్పడానికి అని స్వాతి అంటుంది. నువ్వు చదువుకున్నది డిగ్రీ కదే, జాతకం చెప్పడం ఎప్పుడు నేర్చుకున్నావు అని ఇందు అంటుంది. నేను చెప్పేది విను, రేఖ ఆంటీ నగలు పోయాయి, ఆ నగలు తీసింది నువ్వే అని ఐశ్వర్య అక్కతో పాటు మా అమ్మ కూడా నీ మీదే నిందలు వేస్తుంది అని స్వాతి చెప్పడంతో, నేను దొంగలించడం ఏంటి, అసలు ఇదంతా ఎప్పుడు జరిగిందని ఎందు అడుగుతుంది. నువ్వు బయటకు వెళ్ళాక అని రేఖ అంటూ ఉంటే, నేను బయటకు వెళ్ళాక ఇంట్లో దొంగతనం ఎలా చేస్తాను అని ఎందు అంటుంది. అదే మాట నేను అన్నాను, వాళ్ళు నమ్మనన్నారు, రేఖ ఆంటీ కూడా నువ్వే దొంగతనం చేశావని నమ్ముతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నీ మాట ఎవరు నమ్మరక్క, అందరూ నువ్వే చేసుంటావని అనుకుంటున్నారు. నువ్వు ఇంటికి వచ్చేలోపు ఏదో ఒకటి ఆలోచించుకుంటావని ముందే చెప్తున్నాను, జాగ్రత్త అక్క, వీళ్ళందరూ కలిసి ఏదో పెద్ద ప్లానే వేసినట్టున్నారు, ఉంటాను అంటూ స్వాతి కాల్ కట్ చేస్తుంది. మరోవైపు భ్రమరాంబ కొట్టేసిన నెక్లెస్ బీరువాలో దాస్తూ ఉంటే వెనక నుంచి శేషు వచ్చి భ్రమరాంబని భయపడతాడు. శేషు నీకేమైనా పిచ్చా, అలా సైలెంట్గా వచ్చి భయపడతావేంటి అని అంటే, ఏంటి నువ్వు భయపడుతున్నావా, పోనీలేవే, మన సంసారం అనే చదరంగంలో కనీసం ఒక్కసారైనా నిన్ను భయపెట్టగలిగాను అని శేషు అంటాడు. చాలే ఊరుకోండి, ఎవరొచ్చారనని గుండె జారి చేతుల్లోకి వచ్చేసింది తెలుసా అని భ్రమరాంబ అంటూ ఉంటే, అంతగా భయపడుతున్నావంటే తప్పకుండా ఏదో చేసే ఉంటావని శేషు అంటాడు. చేయకుండా ఎందుకుంటాను, చేతి నిండా చేసేసాను అంటూ భ్రమరాంబ నెక్లెస్ చూపిస్తూ సిగ్గుపడుతూ ఉంటుంది. ఏంటి ఇది అని శేషు అడుగుతూ ఉంటే, ఇందాకటి నుంచి ఆ రేఖ మొత్తుకుంటుంది కదా అదే ఇది అని భ్రమరాంబ అంటూ ఉంటే, ఏంటి ఆ 2 నెక్లెస్లు కొట్టేసింది నువ్వా
మరి ఆ రేఖ 2 నెక్లెస్లు పోయిందని చెప్పింది కదా, మరి రెండోది ఎక్కడ అని శేషు అడుగుతూ ఉంటే ఇదే ఆ రెండోది అని భ్రమరాంబ అంటూ ఉంటుంది. మరి ఆ మొదటిది ఎవరు కొట్టేశారే అని శేషు అంటూ ఉంటే ఇంకెవరు ఉందిగా ఆ రేఖ మేనకోడలు అని భ్రమరాంబ అంటూ ఉంటే ఎవరు మన ఐషునా అని శేషు అంటూ ఉంటే మన ఐషు అని మనమే అనుకుంటున్నాం శేషు, కానీ దానికి నాకంటే ఎక్కువ చేతివాటం ఉంది. నిజం చెప్పాలంటే దానికి థ్యాంక్స్ చెప్పాలి. అది నొక్కేస్తూ ఉండడం చూసే నేను నొక్కేయాలన్న ఐడియా వచ్చిందని భ్రమరాంబ అంటుంది. అమ్మో అమ్మో, అందరూ దొంగలే కదా, దొరకపోతే దొరలే కదా, ఈ దొరలందరూ కలిసి పాపం అమాయకురాల మీద నిందలు వేశారన్నమాట అని శేషు అంటాడు. వేయకపోతే మనం ఎలా బ్రతుకుతాం శేషు, ఇందాక మీరే అన్నారు కదా రేఖ మొండి చేయి చూపిస్తుందని అని భ్రమరాంబ అంటుంది. అందుకు నీ చేయి వాటం చూసావన్నమాట. ఏంటే దోచుకుంది దాచుకోకుండా మూట కట్టేస్తున్నావేంటి అని శేషు అంటాడు. ఆ రేఖకి అనుమానం తీరే వరకు ఇది నా దగ్గర ఉండడమే మంచిది, లేకపోతే ఇంట్లో ఇంకెవరైనా చేతివాటం చూపించే ప్రమాదం ఉంది అని భ్రమరాంబ అంటుంది. ఇది అలా అందరి ముందు మూట కట్టుకొని తిప్పుతూ ఉంటే అప్పుడు అందరికీ డౌట్ వస్తుంది అని శేషు అంటాడు. అవును కదా, ఆ అవకాశం కూడా ఉంది, దీన్ని దాచిపెట్టేస్తా అంటూ బెడ్ ల్యాంప్ కింద దాచిపెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే అపర్ణ రాజ్ కావ్యాల గురించి ఆలోచిస్తూ చనిపోయిన వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఆ రోజు వ్యాన్లో అందరూ కనిపించారు, కానీ ఆ పిల్లోడి బాడీ మాత్రం కనిపించలేదు అంటూ అపర్ణ సుభాష్తో చెప్తూ ఉంటుంది. వాడు ఎక్కడో ఒక చోట ఉంటాడనిపిస్తుందని అపర్ణ అంటూ ఉంటే ఇంకా ఇంతలో రాజ్ లక్కీని తీసుకొని రేఖ ఇంటికి వస్తాడు. హాయ్ ఐశ్వర్య అంటూ లక్కీ అనడంతో రేఖ అపర్ణ రాజును చూసి షాక్ అయిపోతూ ఉంటారు. రాజు అచ్చం రాజులా ఉండడంతో ఏంటి రాజు చనిపోలేదా అంటూ రేఖ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇంకా ఇందు కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.